హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, గుణిజాలు మరియు కారణాంకాలు ఈ పాఠ్యాంశంలో చివరి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులను చూడండి. ఆ వీడియోస్ చూసి ఆ వీడియోస్లో ఉన్నవన్నీ పూర్తిగా అర్థం చేసుకుని ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో కూడా మనం చెయ్యబోయేది చివర్లో ఉన్న ఎక్సర్సైజ్ అభ్యాసం 3 ఎల్సిఎం అండ్ హెచ్సిఎం కసాగు గసాబాల మీద నిజ జీవిత సమస్యలు కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. ఆ ప్రశ్నల్ని ఎలా సమాధానాలు కనుక్కోవాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే కంటే ముందు ఇక్కడ మీరు ఇంతకుముందు భాగంలో కసాగు గసాబాల మీద నిజ జీవిత సమస్యల్ని సాధించడానికి ఇచ్చిన సూచనలు అలాగే వాటి కింద ఇచ్చిన ఉదాహరణలు చూశారు కదా. అవి చూసి అర్థం చేసుకొని తర్వాత ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ మీరు 1కి 2 సార్లు ప్రశ్నలకు సమాధానాలు ప్రయత్నించండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? అప్పుడు మీకు వచ్చిన సమాధానాలు, నేను చెప్పిన సమాధానాలు, చేసిన విధానం కూడా కరెక్టా కాదా అన్నది చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ సమ్ ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్. ఇఫ్ వి అరేంజ్ 4 or 6 or 8 or 10 fruits in a pile, no fruits are left in the basket. What is the minimum number of fruits in the basket? ఒక బుట్టలో కొన్ని పండ్లు కలవు. ఆ పండ్లను కుప్పకు 4 లేదా 6 లేదా 8 లేదా 10 చొప్పున పేర్చి ఒక్క పండు కూడా మిగలకుండా ఉండాలంటే ఆ బుట్టలో ఉండవలసిన కనీస పండ్ల సంఖ్య ఎంత? ముందు మనం ప్రశ్నని అర్థం చేసుకుందాం. వాళ్ళు ఏమన్నారు? ఒక బుట్టలో కొన్ని పండ్లు ఉన్నాయి. ఎన్ని పండ్లు ఉన్నాయి అన్నది మనకి ప్రస్తుతానికి తెలియదు. ఒక బుట్టలో కొన్ని పండ్లు ఉన్నాయి కదా. ఈ బుట్టలో ఉన్న పండ్లని తీసి కుప్పలుగా పెట్టాలి. ఈ కుప్పలుగా పెట్టే సమయంలో ఒక్కొక్క కుప్పలో 4 పండ్లు ఉండేటట్టుగా కుప్పలు పెట్టాలి. ఒక్కొక్క కుప్పకు 4 చొప్పున లేదా ఒక్కొక్క కుప్పకు 6 చొప్పున పండ్లుగా పెట్టాలి. ఒక్కొక్క కుప్పకు 8 చొప్పున పెట్టాలి లేదా ఒక్కొక్క కుప్పకు 10 పండ్ల చొప్పున పెట్టాలి. ఇలాగ మనము కుప్పలు పెట్టాలి. పెడితే ఒక్కొక్క కుప్పలో 4 పండ్లు లేదా ఒక్కొక్క కుప్పలో 6 పండ్లు లేదా ఒక్కొక్క కుప్పలో 8 పండ్లు, అది లేదంటే ఒక్కొక్క కుప్పలో 10 పండ్లు ఉండే విధంగా మనము ఏర్పరచాలి కుప్పలు. ఇక్కడ కుప్పలు పెట్టిన తర్వాత 4 అయినా 6 అయినా 8 అయినా 10 అయినా సరే కుప్పలు పెట్టిన తర్వాత బుట్టలో ఒక్క పండు కూడా మిగలకూడదు. నో ఫ్రూట్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద బాస్కెట్. కుప్పలు పెట్టిన తర్వాత బుట్టలో ఒక్క పండు కూడా మిగల్లేదు. అది 4 పెట్టినా సరే, 6 పెట్టినా సరే, 8 పెట్టినా సరే, 10 పెట్టినా సరే, ఎలా పెట్టినా కూడా మనకి బుట్టలో ఉన్న పండ్లు ఒక్కటి కూడా మిగలకుండా అయిపోయాయి. అలాంటప్పుడు బుట్టలో కనీసం ఎన్ని పండ్లు ఉంటే ఈ విధంగా కుప్పలు పెట్టడానికి వీలవుతుంది అన్నది ప్రశ్న. ఇప్పుడు బుట్టలో ఉన్న పండ్లని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అన్ని పండ్లు ఉన్నాయి ఈ బుట్టలో అనుకుందాం. ఇప్పుడు బుట్టలో ఉన్న పండ్లని 4 చొప్పున ఏర్పరుస్తున్నాము. 4 చొప్పున కుప్పలుగా పేరుస్తున్నాము. అంటే ఎక్స్ పండ్లని ఒక్కొక్క కుప్పలో 4 చొప్పున విభజిస్తున్నాము కదా. ఒక్కొక్క భాగంలో 4 చొప్పున ఎక్స్ పండ్లని విభజిస్తున్నాము. ఎక్స్ ఎంత ఉంటే అన్ని పండ్లు ఉన్నాయి. వాటిని 4 చొప్పున విభజిస్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? ఒక్క పండు కూడా మిగలేదు. అంటే ఎక్స్ని 4తో భాగాహారం చేసినప్పుడు మనకి శేషం 0 వచ్చింది. అలాగే 6 కుప్పలు పెట్టినప్పుడు కూడా ఎక్స్ ఉన్న పండ్లని 6 కుప్పలు అంటే 6 ఉండేటట్టుగా భాగాలు చేస్తే ఎక్స్లో ఇంకేం మిగలలేదు, అన్ని పండ్లు అయిపోయాయి కుప్పలకి. అంటే 6 కూడా ఎక్స్ని
నిశ్శేషంగా భాగించగలదు. అలాగే 8 కూడా భాగించగలదు. అలాగే 10 కూడా భాగించగలదు. మీరు ఇంతకుముందు భాగాల్లో నేర్చుకున్నారు కదా. నిజ జీవిత సమస్యల్లో మొదటి సూచన మనకి ఇచ్చిన సంఖ్యలన్నింటి చేత నిశ్శేషంగా భాగించబడేది వాటి కసాగు. ఇచ్చిన సంఖ్యలన్నింటి చేత నిశ్శేషంగా భాగించబడేది వీటన్నింటి చేత నిశ్శేషంగా భాగించబడేది వాటి కసాగు. కనీస సంఖ్య వాటి కసాగు అవుతుంది. దానికన్నా చిన్నది ఉండదు కదా. అంటే ఇక్కడ x అనేది 4 చేత భాగించబడాలి, 6 చేత భాగించబడాలి, 8 చేత భాగించబడాలి, 10 చేత భాగించబడాలి. అట్లాంటి కనీస సంఖ్య, అతి చిన్న సంఖ్య ఏది అన్నప్పుడు మనం కసాగు కనుక్కోవాలి. దానికోసం మనము పొట్టి భాగాహార పద్ధతిని ఉపయోగిద్దాం. మొదట ఏ సంఖ్యతో భాగాహారం చేయాలి? మనకి ప్రధాన సంఖ్యలు తెలుసు కదా. ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2, 3, 5, 7, 11 ఇలా ఉంటాయి. మొదట 2తో పోతాయిలా చూద్దాము. 2తో అన్నీ పోతాయి కదా. 2 2 2 3 2 4 2 5. తర్వాత ఇక్కడ కూడా 2తో పోయేటివి 2 ఉన్నాయి. 2తో 2 పోతాయి, 2 4 పోతాయి. 3తో ఏ ఒక్కటి పోదు, ఒక 3 తప్ప. 5తో 5 తప్ప ఇంకేది పోదు. కనీసం 2తో పోయేది 2 మాత్రమే. 2 4 2తో పోతాయి. 2 కనీసం 2ని భాగించగలదు కాబట్టి 2తో భాగారం చేస్తున్నా. 2 ఒక్కట్లు. 3 పోదు కాబట్టి 3ను అలాగే దించుకుంటున్నా. 2 2 4. మళ్ళీ 5 పోదు కాబట్టి 5ను అలాగే దించుకుంటున్నా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మనకి ఉమ్మడి కారణాంకాలు ఒక్కటి కూడా లేవు. ఈ 4ట్లో, ఈ 3ట్లో 1ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 2 5 ఈ 3ంటికి ఉమ్మడి కారణాంకాలు ఇంకేవీ లేవు, 1 తప్ప. ఆ 1ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడికి ఆపేసి ఇంకా వీటికి మనం కసాగు కనుక్కోవాలంటే ఈ ఎడమ వైపు ఉన్నవి, ఈ కింద ఉన్నవి మనం కలిపి గుణకారం చేయాలి కదా. 2 × 2 × 3 × 2 × 5. 1ని మనం లెక్కలోకి తీసుకోవట్లేదు, ఎందుకంటే 1తో ఏ సంఖ్యను గురించినా సరే అదే సంఖ్య వస్తుంది కదా. సో దాన్ని వదిలేస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే మొత్తం మనకి 120 వస్తుంది. అంటే బుట్టలో 120 పండ్లు ఉన్నాయి. వాటిని 4 4 చొప్పున మనం కుప్పలుగా పెట్టచ్చు. 4 4 చొప్పున కుప్పలుగా పేరిస్తే 120 / 4. 4 3s are 12. 0. Let's take 0 down. And 4 zeros are 0. 0 minus 0 0. సో మనం 30 కుప్పలు పెట్టచ్చు. అలాగే 6తో కూడా, 6తో మనం ఒక్కొక్క కుప్పలో 6 పండ్లు వచ్చేటట్టుగా 20 కుప్పలు పెట్టచ్చు. అలాగే ఒక్కొక్క కుప్పలో 8 పండ్లు వచ్చేటట్టుగా 15 కుప్పలు పెట్టచ్చు. అలాగే ఒక్కొక్క కుప్పలో 10 పండ్లు వచ్చేటట్టుగా 12 కుప్పలు పెట్టచ్చు. మనం ఈ సంఖ్యల్లో వచ్చే విధంగా ఎలా కుప్పలు పెట్టినా సరే మనకి 120 పండ్లలో ఒక్క పండు కూడా మిగలదు. అంటే 120ని ఈ 4 సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయి. అది వాటి కసాగు కదా. రెండవ ప్రశ్న, రాము హ్యాస్ 16 blue marbles and 12 white ones. If he wants to arrange them in identical groups without leaving any marbles, what is the maximum number in each group Ramu can make? రాము దగ్గర 16 నీలం రంగు గోళీలు, 12 తెల్ల రంగు గోళీలు ఉన్నాయి. అతను వాటిని ఒక్క గోళీ కూడా మిగలకుండా సమాన సమూహాలుగా చేయాలంటే ఒక్కొక్క సమూహంలో ఉండవలసిన గరిష్ట గోళీల సంఖ్య ఎంత అన్నారు. అతని దగ్గర 16 నీలం రంగు గోళీలు ఉన్నాయి, 12 తెలుపు రంగు గోళీలు ఉన్నాయి. ఈ 16 గోళీల్ని 12 గోళీల్ని సమూహాలుగా అతను చెయ్యాలి అనుకుంటున్నాడు.
ఆ సమూహాల్లో కూడా గరిష్ట సంఖ్య సమానంగా ఉండేటట్టు అన్ని సమూహాల్లో ఉండే గరిష్ట సంఖ్య ఏది అంటే ఎన్ని గరిష్టంగా మ్యాక్సిమం ఎన్ని గోళీలు ఉంచగలడు ఒక్కొక్క సమూహంలో అన్నది ప్రశ్న. ఇక్కడ మీకు సూచనలు గుర్తున్నాయి కదా ఇంతకుముందు బాగా నేర్చుకున్నవి. ఇక్కడ ఏంటి 16 గోళీల్ని 12 గోళీల్ని విభజించాలి. 16ని 12ని విభజించాలి. అది కూడా రెండిట్లోనూ సమాన సమూహాలుగా సమాన సంఖ్యలో వచ్చే విధంగా విభజించాలి. అంటే ఈ రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే గరిష్ట సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. మనకి మ్యాక్సిమం ఎంత సమూహాలుగా మనం చేయొచ్చు కదా ప్రశ్న అడిగినది. కాబట్టి 16ని 12ని నిశ్శేషంగా భాగించే గరిష్ట సంఖ్య ఏది అన్నది మనం కనుక్కోవాలి కదా. ఇంతకుముందు ప్రశ్నలో మనకి ఒక బుట్టలో ఉన్న పండ్లని కొన్ని కుప్పలుగా పేరుస్తున్నప్పుడు ఆ కుప్పల్లో ఒక్కొక్క కుప్పలో ఎన్నెన్ని ఉండాలి అన్నది మనకి ఇచ్చారు. అలాగే బుట్టలో పండ్లు మిగలకూడదు అన్నారంటే కుప్పల్లో ఉన్న సంఖ్యలతో 4, 6, 8, 10లతో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యని కనుక్కోవాలి. అంటే అది కసాగు అని మనం కనుక్కున్నాం ఇంతకుముందు. ఇక్కడ 16, 12లని భాగించే ఈ రెండింటిని భాగించే నిశ్శేషంగా ఇంతకుముందు భాగించబడే కదా. ఈ రెండింటిని భాగించే సంఖ్యని మనం కనుక్కోవాలి. అంటే అది గసాబా గరిష్ట సామాన్య భాజకం కదా. ఈ రెండిటికి గసాబా కనుక్కోవాలంటే కూడా మనం పొట్టి భాగాహార పద్ధతిని ఉపయోగిస్తాం కదా. పొట్టి భాగాహార పద్ధతిలో భాగాహారం చేసేటప్పుడు మళ్ళీ మనము ప్రధాన సంఖ్యల్ని తీసుకోవాలి. 2, 3, 5, 7, 11 ఇలా. ఈ ప్రధాన సంఖ్యలో మొదట 2తో పోతాయి కదా 2. కాబట్టి 2తో 2 8లు 16, 2 6లు 12. మళ్ళీ కూడా 2తోనే పోతాయి కదా. 2తోనే 2 4లు 2 3లు. ఇంకా 4కి 3కి సామాన్య కారణాంకాలు ఉమ్మడి కారణాంకాలు లేవు కదా. కామన్ ఫ్యాక్టర్స్ లేవు రెండిటికి. 4కి 3కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. సో ఇక్కడికి ఆపేసి కేవలం ఎడమ వైపు ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఎడమ వైపు ఏమేమి ఉన్నాయి? 2 × 2 ఎంత? 4. కాబట్టి వాటి గసాబా 4. అంటే ఒక్కొక్క సమూహంలో ఒక్కొక్క గ్రూప్లో 4 గోళీలు ఉండేటట్టుగా 16 గోళీల్ని 4 సమూహాలుగా విభజించవచ్చు. 16 గోళీల్ని 4 సమూహాలుగా ఒక్కొక్క సమూహంలో 4 గోళీలు ఉండేటట్టుగా విభజించవచ్చు. అలాగే ఈ 12 గోళీల్ని కూడా ఒక్కొక్క సమూహంలో 4 ఉండేటట్టుగా 3 సమూహాలుగా విభజించవచ్చు కదా. ఒకసారి చూడండి మీరు కావాలంటే. 16ని 4తో భాగాహారం చేస్తే 4 వస్తుంది. 12ని 4తో భాగాహారం చేస్తే 3 వస్తుంది కదా. అంటే 16 గోళీల్ని ఒక్కొక్క భాగంలో 4 ఉండేటట్టు 4 భాగాలు చేసాము. 12 గోళీలు కూడా ఒక్కొక్క భాగంలో 4 ఉండేటట్టు 3 భాగాలు చేసాం. థర్డ్ క్వశ్చన్. 2 neon lights are turned on at the same time. One blinks for every 4 seconds and other blinks for every 6 seconds. In 60 seconds, how many times will they blink at a time? 2 నియాన్ బల్బులను ఒకేసారి స్విచ్ వేయగా ఒకటి ప్రతి 4 సెకండ్లకు మరొకటి ప్రతి 6 సెకండ్లకు బ్లింక్ అవుతుంది. 1 నిమిషంలో అవి ఎన్నిసార్లు ఒకేసారి బ్లింక్ అవుతాయి అన్నది ప్రశ్న. 1 నిమిషం అంటే 60 సెకండ్లలో 4 సెకండ్లకు ఒకసారి వెలిగేది 6 సెకండ్లకు ఒకసారి వెలిగేది కలిసి ఎప్పుడు ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయి అనేది కనుక్కోమన్నారు. ఒకసారి ప్రశ్నను మనం అర్థం చేసుకుందాం. ఏమన్నారు? ఒకేసారి 2 వెలిగిస్తే 0 దగ్గర రెండింటిని ఒకేసారి ఆన్ చేసాం. మొదటి బల్బుని A అనుకుందాం.
ఏ అన్నది ప్రతి 4 సెకన్లకు ఒకసారి బ్లింక్ అవుతుంది. అలాగే రెండవ బల్బుని బి అనుకుందాం. బి అనేది ప్రతి 6 సెకన్లకు ఒకసారి బ్లింక్ అవుతుంది కదా. అంటే ఒకసారి వెలిగి ఆరిపోతుంది బ్లింక్ అవుతుంది అంటే. అంటే మనం రెండిటిని 0 సెకన్ల దగ్గర స్విచ్ చేసాము. మనం స్విచ్ వేసిన 4 సెకన్లకి 1, 2, 3, 4 సెకన్లకి ఇక్కడ ఏ అన్న బల్బు బ్లింక్ అవుతుంది. ఒకసారి వెలిగి ఆరిపోతుంది 4 సెకన్లకి. అలాగే బి అన్న బల్బును కూడా 0 దగ్గరే స్విచ్ వేసాం. రెండింటిని ఒకేసారి స్విచ్ చేసాం కదా. 0 అన్నది 6 సెకన్లకి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6. 6 సెకన్లకి బి అన్న బల్బు వెలుగుతుంది. ఏ అన్నది మళ్ళీ 4 తర్వాత 1, 2, 3, 4. మళ్ళీ ఇంకొక 4 సెకన్లకి 8 సెకన్లకి మళ్ళీ ఏ అనేది ఇంకోసారి బ్లింక్ అవుతుంది. బి అన్నది 6 తర్వాత 1, 2, 3, 4, 5, 6. 6 తర్వాత మళ్ళీ ఇంకో 6 సెకన్లకి అంటే 12 సెకన్లకి బి అన్నది మళ్ళీ బ్లింక్ అవుతుంది. ఏ అన్న బల్బు మళ్ళీ 8 తర్వాత ఇంకొక 4 సెకన్లకి అంటే 1, 2, 3, 4. 8 తర్వాత ఇంకొక 4 సెకన్లకి అంటే 12 సెకన్లకి మళ్ళీ ఏ అన్నది బ్లింక్ అవుతుంది. అలాగా మళ్ళీ 4 సెకన్లు అంటే మళ్ళీ 16 దగ్గర. బి అన్నది మళ్ళీ ఇంకొక 6 సెకన్లు అంటే 18 సెకన్లకి. ఇప్పుడు చూసారు కదా, 12 సెకన్ల దగ్గర ఆ రెండు కలిసి బ్లింక్ అయ్యాయి. ఏ అన్నది బ్లింక్ అయింది అక్కడే, బి అన్నది కూడా అదే టైంలో బ్లింక్ అయింది. 12 సెకన్లకి రెండు కూడా బ్లింక్ అయ్యాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఏ అన్న బల్బు ప్రతి 4 సెకన్లకు ఒకసారి బ్లింక్ అవుతోంది. అంటే ప్రతిసారి 4 యొక్క గుణిజాలు కదా వస్తున్నాయి. 4, 8, 12, 16. అలాగే బి అన్నది కూడా 6 యొక్క గుణిజాలు గమనించారా. బి అన్నది 6 దగ్గర ఒకసారి, 12 దగ్గర ఒకసారి, 18 దగ్గర ఒకసారి, మళ్ళీ 24 దగ్గర ఒకసారి బ్లింక్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది కదా. ఇక్కడ మనము గమనిస్తే ఏ, బి అనేవి రెండు ఒకేసారి బ్లింక్ అవుతున్నాయి. అంటే ఈ రెండింటికి ఉన్న గుణిజాలలో 4, 8, 12, 16, 20, 24 ఇలాగా ఏ యొక్క గుణిజాలలో, బి గుణిజాలు వచ్చేసి 6, 12, 18, 24 ఇలా. ఆ గుణిజాల ప్రకారం ఆ సెకండ్ల దగ్గరే కదా ఆ లైట్లు బ్లింక్ అవుతాయి మనకి. అంటే మనకి రెండిటికి ఉమ్మడి గుణిజం ఉన్నప్పుడు రెండు లైట్లు కూడా బ్లింక్ అవుతాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామా కావాలంటే. ఇప్పుడు ఏ అన్నది 16 తర్వాత 4 సెకండ్లు అంటే 20 సెకండ్లకి మళ్ళీ ఏ, మళ్ళీ 24 సెకండ్లకి, మళ్ళీ 28 సెకండ్లకి, మళ్ళీ 32 సెకండ్లకి, మళ్ళీ 36, 40 ఇలాగ బ్లింక్ అవుతూ వస్తుంది ఏ అన్నది. బి అన్నది 12 సెకండ్ల తర్వాత 18 సెకండ్ల తర్వాత మళ్ళీ 24 సెకండ్లకి, మళ్ళీ 24 తర్వాత 30 సెకండ్లకి, 30 సెకండ్ల తర్వాత 36 సెకండ్లకి, 36 సెకండ్ల తర్వాత 42 సెకండ్లకి బి అన్న బల్బు బ్లింక్ అవుతూ వస్తుంది 6 సెకండ్లకు ఒకసారి కదా. ఇలాగా మనకి ఏ, బి రెండు కలిపి 12 దగ్గర ఒకసారి, 12 సెకండ్లకు ఒకసారి, మళ్ళీ 24 సెకండ్లకు ఒకసారి, మళ్ళీ 36 సెకండ్లకు ఒకసారి ఇలాగ కలిసి బ్లింక్ అవుతూ వచ్చాయి. గమనించారు కదా. ఇవి కలిసి బ్లింక్ అయిన ప్రతిసారి అవి ఉమ్మడి గుణిజాలుగానే ఉన్నాయి. ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇవి కలిసి బ్లింక్ అయిన ప్రతిసారి అవి ఉమ్మడి గుణిజాలే. 12, 24, 36 అన్నవి 4కి 6కి రెండింటికి ఉమ్మడి గుణిజాలు కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, మనకి 12 సెకండ్లకి ఒకసారి బ్లింక్ అవుతున్నాయి రెండు అనేది తెలిసింది. మళ్ళీ 24 సెకండ్లకి మళ్ళీ రెండు కలిసి బ్లింక్ అవుతున్నాయి అన్నది తెలిసింది. అలాగా మనం ఎంతవరకు కనుక్కోవాలి,
1 నిమిషములో అంటే 60 సెకండ్లలో, అందుకే నేను 60 వరకు నంబర్స్ పెట్టాను. ఒకసారి లెక్కని నార్మల్‌గా చేసేసి చూద్దాము. గసాబా, ఖసాగులు లేకుండా నార్మల్‌గా చేసి చూద్దాం. ఎన్ని సార్లు బ్లింక్ అవుతాయో 60 సెకన్లలో. ఇప్పుడు చూడండి, ఏ 40 సెకన్ల వరకు చేసాము. మళ్ళీ 44 సెకన్లప్పుడు ఏ బ్లింక్ అవుతది. మళ్ళీ 48కి, మళ్ళీ 52కి. గమనించారా? నేను 4, 4 కలుపుకుంటూ వస్తున్నా. 4 గుణిజాలంటే అంతే కదా! మళ్ళీ 52 తర్వాత 56 సెకన్లకి, మళ్ళీ 60 సెకన్లకి. అక్కడి వరకు ఆపేద్దాం. 60 సెకన్ల వరకు చాలు మనకి. తర్వాత బిని ఎంతవరకు చూసాం? 42 సెకన్ల వరకు చూసాం. 42కి 6 కలిపితే 48. మళ్ళీ ఇంకొక 6 కలిపితే 54. మళ్ళీ ఇంకొక 6 కలిపితే 60. 1 నిమిషం వరకు చూసాం. అక్కడికి ఆపేద్దాం. ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు రెండు కలిపి బ్లింక్ అయ్యాయి? 12 దగ్గర ఒకసారి, 24 దగ్గర ఒకసారి, 36 దగ్గర ఒకసారి, 48 దగ్గర ఒకసారి, మళ్ళీ చివర 60 దగ్గర ఒకసారి కదా! 12 సెకన్లప్పుడు, 24 సెకన్లప్పుడు, 36 సెకన్లప్పుడు, 48 సెకన్లప్పుడు, 60 సెకన్లప్పుడు. మొత్తం ఎన్నిసార్లు? మొత్తం 5 సార్లు రెండు కలిసి బ్లింక్ అయ్యాయి. అవి రెండు కలిసి ఒకేసారి బ్లింక్ అయింది 60 సెకన్ల లోపల 5 సార్లు. ఇప్పుడు మనము ఈ లెక్కని కసాగు, గసాబా ఉపయోగించి చేయడం ఎలాగో చూద్దాం. మీకు ప్రశ్న అయితే అర్థమైంది కదా? ఇప్పుడు ప్రశ్న అర్థమైంది, దానికి సమాధానం ఏంటో కూడా అర్థమైంది కదా? ఇప్పుడు దాన్ని కసాగు, గసాబా వీటిలో ఏది ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. ఇప్పుడు మనకి 4 సెకన్లకి 6 సెకన్లకు ఒకసారి బ్లింక్ అవుతున్నాయి అంటే మనకి గుణిజాలు అన్నది అర్థమైంది. 4 సెకన్లకి ఒకసారి, 8 సెకన్లకి రెండోసారి, 12 సెకన్లకి మూడోసారి మొదటి బల్బు బ్లింక్ అవుతూ వెళ్తుంది ప్రతి 4 సెకన్లకి, అంటే 4 గుణిజాలు. బి అనే బల్బు 6 సెకన్లకు ఒకసారి, రెండోసారి 12 సెకన్లకి, మూడోసారి 18 సెకన్లకి, అలాగా ప్రతి 6 సెకన్లకి ఒకసారి బ్లింక్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే 6 గుణిజాల వరుసల్లో బ్లింక్ అవుతూ వెళ్తుంది. ఈ రెండు ఒకేసారి ఎప్పుడు బ్లింక్ అవుతాయంటే ఉమ్మడి గుణిజాలు కదా! మనకి ఉమ్మడి గుణిజాల్లో కనిష్టమైనది అంటే కసాగు కదా! ఉమ్మడి గుణిజాల్లో కనిష్టమైనది. ఉమ్మడి గుణిజాల్లో అన్నిటికన్నా చిన్నది కసాగు. మనం కసాగు కనుక్కొని మనకి 60 సెకన్లలో మొత్తం ఎన్నిసార్లు బ్లింక్ అవుతున్నాయి, ఎన్నిసార్లు కలిసి బ్లింక్ అవుతున్నాయి 60 సెకన్లలో అన్నది మనం కనుక్కోవాలి కదా! అంటే మొదట కసాగు కనుక్కుందాం. చూడండి, 4కి 6కి కసాగు కనుక్కోవాలంటే మొదటి ప్రధాన సంఖ్య 2తో భాగిద్దాం. 2 2 4, 2 3 6. ఇంకా 2కి 3కి సామాన్య కారణాంకాలు లేవు కాబట్టి అక్కడికి ఆపేసి మనకి గుణకారం చేస్తే 2 2 4, 2 × 2 × 3 చేస్తే 2 2 4, 4 3 12. ఇది మన కసాగు. మనకి కసాగు దీనికంటే ముందు ఉమ్మడి గుణిజం అనేది ఉండదు ఈ రెండిటికి కదా, దీని తర్వాత ఉండొచ్చు. మనం అదే కదా ఇంతకుముందు కూడా చూసాం. 12 దగ్గర ఉంది, మళ్ళీ 24 దగ్గర కూడా ఉమ్మడి గుణిజమే. అలాగా దీని తర్వాత ఉమ్మడి గుణిజాలు ఉండొచ్చు, కానీ దీనికంటే ముందు ఉండవు. మనకి 60 లోపల ఇలాంటి ఉమ్మడి గుణిజాలు ఎన్ని వస్తాయి అంటే 60ని 12 చేత భాగారం చేయాలి. 12 చేత 60ని భాగారం చేస్తే 12 5లు 60 కదా, అంటే 5 సార్లు బ్లింక్ అవుతున్నాయి కలిసి అని చెప్పచ్చు మనం. అంటే మొదట కసాగు కనుక్కొని ఆ కసాగు చేత మనకి ఎంతవరకు సమయాన్ని ఇచ్చారో ఆ సమయాన్ని భాగాహారం చేయాలి. ఆ సమయంలోపు ఇది ఎన్నిసార్లు కలిసి వస్తాయి అన్నది మనకి తెలిసిపోతుంది. అప్పుడు మనం భాగఫలాన్ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఎన్నిసార్లు కలిసి బ్లింక్ అవుతాయి అనే ఆన్సర్ తెలిసిపోతుంది. అర్థమైంది కదా? చాలా ఎక్కువ విడమర్చి చెప్పాను. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూడండి. కన్నా మీకు ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి కాబట్టి నేను ఇంతగా వివరిస్తూ చెప్తున్నా.
4వ ప్రశ్న, there are 40 girls and 32 boys who want to participate in state level games competition. If each team must have the same number of girls and the same number of boys, what is the maximum number in each team that can participate in state level games? How many boys and girls will be on each team? 40 మంది బాలికలు 32 మంది బాలురు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలలో పాల్గొనదలచినారు. ప్రతి టీం నందు బాలులు బాలికల సంఖ్య సమానంగా ఉండాలి. ప్రతి జట్టులోనూ ఉండే గరిష్ట విద్యార్థుల సంఖ్య ఎంత? ఒక్కొక్క జట్టులోని బాలురు బాలికల సంఖ్య ఎంత? ఇది అక్కడ ఉన్న ప్రశ్న. ఇక్కడ మీరు ఒక తప్పు ఉంది, మీరు అది చూడకుండా మీరు సమాధానం చేసుంటే ఒకసారి జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి 40 మంది బాలికలు 32 మంది బాలురు ఉన్నారు. 40 మంది బాలికలు 32 మంది బాలురు ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం కలిపి టీములు చేయాలి. ఒక్కొక్క టీంలో బాలుర సంఖ్య బాలికల సంఖ్య సమానంగా ఉండాలి. కుదురుతుందా? ఇద్దరి సంఖ్య వేరువేరుగా ఉంది. ఒక్కొక్క టీంలో ఇద్దరి సంఖ్య సమానంగా ఉండాలి. అలాగే టీములన్నింటి సంఖ్య కూడా ఒక్కొక్క టీంలో బాలుర సంఖ్య బాలికల సంఖ్య సమానంగా ఉండాలి. అలాగే అన్ని టీముల్లోని పార్టిసిపెంట్స్ సంఖ్య సభ్యుల సంఖ్య ఒక్కొక్క టీంలో ఉన్న సభ్యుల సంఖ్య సమానంగా ఉండాలి అన్ని టీముల్లోనూ. ఇది రెండు కుదురుతాయా? కుదరవు కదా. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఉండకూడదు ఈ ప్రశ్నలో. ఈ స్టేట్మెంట్ అనేది ఈ ప్రశ్నలో ఉండకూడదు. దాన్ని వదిలేసి మిగతా ప్రశ్న మాత్రమే చూద్దాం. సరేనా? మనకి 40 మంది బాలికలు 32 మంది బాలురు ఉన్నారు. వాళ్ళందరినీ మనం టీమ్స్గా విడదీసి మనం ఆటల పోటీల్లో పాల్గొనేలా చేయాలి. ఇక్కడ ప్రతి జట్టులో ఉండే గరిష్ట విద్యార్థుల సంఖ్య ఎంత? ఒక్కొక్క జట్టులో గరిష్టంగా ఎంతమంది విద్యార్థులు ఉండొచ్చు అన్నారు. అలాగే ఒక్కొక్క జట్టులో బాలురు ఎంతమంది బాలికలు ఎంతమంది అన్నారు. ఇక్కడ మీరు అర్థమైంది కదా. మనకి 40 మంది అమ్మాయిలని 32 మంది అబ్బాయిలని టీమ్స్గా విడగొట్టాలి. ఇక్కడ టీమ్స్గా విడగొట్టాలి అన్నప్పుడు సమానంగా ఉండాలి టీమ్స్ అన్ని కదా. అంటే ఆ సంఖ్య 40ని 32ని భాగించగలగాలి కదా. రెండింటిని భాగించగలిగేది ఏంటి? ఈ రెండింటిని నిశ్శేషంగా భాగించే అతి పెద్ద సంఖ్య వాటి గసాబా. ఇప్పుడు గసాబా కనుక్కోవాలంటే మొదటి ప్రధాన సంఖ్య 2తో 2 పోతాయి కదా. రెండింటిని 2తో మనం భాగించవచ్చు. కాబట్టి 2తో 2 20లు 2 16లు మళ్ళీ కూడా 2తోనే పోతాయి కదా 2. కాబట్టి 2 10లు తర్వాత 2 8లు ఆ తర్వాత మళ్ళీ 2తోనే పోతాయి. 2 5లు 2 4లు. ఇక్కడ ఇంకా 4కి 5కి ఉమ్మడి కారణాంకాలు అనేటివి లేవు. కాబట్టి ఇక్కడికి ఆపేసి కేవలం 8 కేవలం ఎడమ వైపు భాగానికి మాత్రమే చూసుకుంటే గసాబా ఎంత వస్తుంది? 2 × 2 × 2 2 4 4 8 8 గసాబా కదా. ఇప్పుడు ఇది 8 గసాబా. మీరు చేసిన దాంట్లో ఒక్కొక్క టీంలో 8 మంది ఉండేటట్టుగా చేసుంటే ఓకే, తప్పేం లేదు. కాకపోతే అది కాదు ఆన్సర్. అలా చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు అది. మనము 8 మంది ఉండేటట్టుగా టీములు చేయకూడదు. మొత్తం 8 టీములు చేయాలి. ఇప్పుడు మొత్తం అందరినీ 8 టీములు చేయాలంటే మొత్తం ముందు అందరూ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. 40 మంది అమ్మాయిలు ప్లస్ 32 మంది అబ్బాయిలు కలిపి ఎంతమంది అంటే 72 మంది. మొత్తం సభ్యులు 72 మంది. మొత్తం విద్యార్థులు 72 మంది.
మనం చేస్తున్న జట్లు 8 జట్లు 8. ఒక్కొక్క జట్టులో ఎంతమంది ఉంటారు అన్నప్పుడు మొత్తం విద్యార్థులు 72 మంది, వారిని 8 జట్లుగా విడగొట్టాలి. అంటే 72ని మనము 8 చేత భాగారం చేయాలి, అంతే కదా. 72 మంది విద్యార్థుల్ని 8 జట్లుగా విడగొట్టాలి అన్నప్పుడు 8 చేత భాగారం చేయాలి. 8 9లు 72, శేషం 0 కదా. అంటే ఒక్కొక్క టీంలో 9 మంది ఉంటారు. ఒక టీంలోని సభ్యుల సంఖ్య 9 మంది. ఇప్పుడు ఈ 9 మందిలో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది? మొదటి ప్రశ్నకు మనకు సమాధానం దొరికింది. ప్రతి జట్టులో ఉండే గరిష్ట విద్యార్థుల సంఖ్య 9. అందులో బాయ్స్ బాలురు ఎంతమంది, గర్ల్స్ బాలికలు ఎంతమంది? ఈ సంఖ్య కనుక్కోవాలంటే మళ్ళీ మనము ఈ 9 చేత బాలికల సంఖ్యని బాలుర సంఖ్యని భాగారం చేయాలి, అంతే కదా. మనం బాలుర సంఖ్య బాలికల సంఖ్య ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలంటే మనం మొత్తం ఎన్ని టీములు చేసాం? 8 టీములు కదా. మొత్తం 40 మంది అమ్మాయిలని 8 టీములకి విడదీశాం. అలాగే మొత్తం 32 మంది అబ్బాయిల్ని 8 టీములకి విడదీశాం. అంటే 40 మంది అమ్మాయిల్ని 8 టీములకు విడదీస్తే మనకు 8 5లు 40. అంటే ఒక్కొక్క టీముకు 5 మంది అమ్మాయిలు వస్తారు. గర్ల్స్ 5 మెంబర్స్. అలాగే 32 మంది అబ్బాయిల్ని 8 టీములకు విడదీస్తే 8 4 32. ఒక్కొక్క టీంలో 4 అబ్బాయిలు వస్తారు. బాయ్స్ వచ్చేసి 4. ఒక టీంకి 5 మంది అమ్మాయిలు 4 అబ్బాయిలు చొప్పున ఒక్కొక్క టీంలో 9 మంది, మొత్తం 8 టీములు ఉండే విధంగా మనం విడదీసాం. ప్రశ్న అర్థమైంది కదా. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూడండి కావాలంటే, సరేనా. 5th క్వశ్చన్, ఫైండ్ ద least number of sheets of paper required to make notebooks containing 32 sheets, 40 sheets or 48 sheets without a single sheet leaving behind. ఒక్కొక్క నోటు పుస్తకంలో 32 పేజీలు లేదా 40 పేజీలు లేదా 48 పేజీలు ఉండేలాగా పుస్తకాలు తయారు చేయాలంటే కావలసిన కనీస పేపర్ల సంఖ్య ఎంత? ఒక్కొక్క నోట్బుక్లో 32 పేజీలు ఉండే విధంగా మనం నోట్బుక్స్ తయారు చేయాలి, లేదా ఒక్కొక్క నోట్బుక్లో 40 పేజీలు ఉండేటట్టుగా తయారు చేయాలి. అది కాదంటే ఒక్కొక్క నోట్బుక్లో 48 పేజీలు ఉండేలాగా మనం తయారు చేయాలి. ఇలాగ నోట్బుక్స్ మనం తయారు చేయడానికి కావాల్సిన కనీస పేపర్ల సంఖ్య ఎంత? మొదటి ప్రశ్నలాగే ఉంది కదా. మనకి నోటు పుస్తకాలు తయారు చేయడానికి ఎన్ని పేపర్లు ఉన్నాయన్నది మనకు తెలియదు. మనకు కావాల్సింది ఎన్ని ఉంటే మనము 32 పేజీల నోట్ పుస్తకాలు అంటే నోట్స్ 32 పేజీలవి లేదా 40 పేజీలవి లేదా 48 పేజీలవి తయారు చేయవచ్చు. మనకి ఒకవేళ నోటు పుస్తకాలకు కావాల్సిన పేపర్లు ఎక్స్ అన్నీ ఉన్నాయి అనుకుందాం. మనం ఒక్కొక్క నోట్బుక్లో 32 పేజీలు ఉండే విధంగా నోట్బుక్స్ తయారు చేసి పెడితే మనకు ఒక్క పేజీ కూడా మిగలకూడదు. అంటే 32 చేత ఎక్స్ అనేది నిశ్శేషంగా భాగించబడాలి. అలాగే ఒక్కొక్క నోట్బుక్లో 40 పేజీలు ఉండే విధంగా మనం నోట్ పుస్తకాలు తయారు చేస్తే అప్పుడు కూడా మనకి మిగలకూడదు. మనము ఒక్కొక్క నోట్బుక్లో 48 పేజీలు ఉండేలాగా మనం చేసినా సరే కూడా మనకి మొత్తం పేజీలు ఎక్స్ పేజీల్లో ఒక్క పేజీ కూడా మిగలకూడదు. అంటే 48 చేత కూడా అది నిశ్శేషంగా భాగించబడాలి, 32 చేత నిశ్శేషంగా భాగించబడాలి, 40 చేత నిశ్శేషంగా భాగించబడాలి. ఎలా?
32 పేజీలు 32 పేజీలు చొప్పున మనం ఎక్స్లోంచి నోటు పుస్తకాలు తయారు చేస్తే ఒక్కటి కూడా మిగలకూడదు అన్నప్పుడు 32 వచ్చే విధంగా భాగాలు చేస్తున్నామనే కదా. అంటే 32 చేత భాగారం చేస్తే ఎక్స్లో ఏం మిగలకూడదు. అలాగే 40 చొప్పున భాగాలు చేసినా కూడా ఎక్స్లో ఏం మిగలకూడదు. 48 చొప్పున భాగాలు చేసినా ఎక్స్లో ఏం మిగలకూడదు. అంటే ఈ మూడింటి చేత ఎక్స్ నిశ్శేషంగా భాగించబడాలి. ఆ మూడింటి చేత నిశ్శేషంగా భాగించబడే కనీస సంఖ్య అంటే కసాగే కదా మొదటి సూచన ప్రకారం. ఇప్పుడు మనం కసాగు కనుక్కుందాం. అయితే 32, 40, 48ల కసాగు కనుక్కోవాలంటే పొట్టి భాగార పద్ధతిలో మొదటి ప్రధాన సంఖ్య 2తో 3 పోతాయి కదా. 2 చేత 2 16లు, 2 20లు, 2 24లు అంతే కదా. మళ్ళీ 2 చేత 2 8లు, 2 10లు, 2 12లు పోతాయి కదా. మళ్ళీ 2 చేత పోతాయి. 2 4లు, 2 5లు, 2 6లు. మళ్ళీ 2 చేత 3 పోగానే 4 6 పోతాయి కదా. 2 2 4, 5 పోదు కాబట్టి అలాగే దించుకుంటాం. 2 3 6. ఇంక ఇక్కడికి మనకి సామాన్య కారణాంకాలు అయితే లేవు. ఈ మూడింటిలో కనీసం ఏ రెండింటికి కూడా సామాన్య కారణాంకాలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడికి ఆపేసేయాలి. ఆపేసి మొత్తం చూసుకుంటే 2 × 2 × 2 × 2 ఇవి ఎడమ వైపు ఉన్నవి. ఈ కిందివి × 2 × 5 × 3. ఈ మొత్తం మనకి 480 వస్తుంది. కావాలంటే చేసి చూడండి. ఇది మొత్తం మనకి 480 వస్తుంది. ఇది మనకి కావాల్సిన కసాగు. ఈ కసాగే మనకు కావాల్సిన కనీస సంఖ్య. కనీసం 480 పేజీలు ఉంటే మనము ఒక్కొక్క నోట్బుక్లో 32 పేజీలు ఉండే విధంగా నోట్ పుస్తకాలు తయారు చేయొచ్చు. లేదా ఒక్కొక్క నోట్బుక్లో 40 ఉండే విధంగా తయారు చేయొచ్చు. లేదా ఒక్కొక్క నోట్బుక్లో 48 ఉండే విధంగా తయారు చేయొచ్చు. కానీ మనకి ఈ 3 నోట్ పుస్తకాల్లో ఏ విధంగా తయారు చేసినా మనకి పేజీలు మిగలవు. అర్థమైంది కదా. 6th question. What is the least number of chairs needed for an auditorium so that they can be arranged either 27 in a row or 33 in a row? ఒక ఆడిటోరియం నందు వరుసకు 27 కుర్చీలు లేదా 33 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే కావాల్సిన కనీస కుర్చీల సంఖ్య ఎంత అన్నారు. మనకి ఒక ఆడిటోరియం ఉంది, ఒక ఫంక్షన్ హాల్. తెలుసు కదా ఆడిటోరియం అంటే. ఈ ఆడిటోరియంలో ఒక్కొక్క వరుసలో 27 కుర్చీలు ఉండేటట్టు మనం కుర్చీలని ఏర్పాటు చేయాలి. ఒక్కొక్క వరుసలో 27 కుర్చీలు ఉండాలా. లేదా ఒక్కొక్క వరుసలో 33 కుర్చీలు ఉండేలాగా ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేయాలన్నప్పుడు మనకు కావాల్సిన కనీస కుర్చీల సంఖ్య ఎంత అన్నారు. అంటే మనకి సేమ్ ఇందాకట్లాగే కదా 27 చేత 33 చేత రెండింటి చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యని మనం కనుక్కోవాలి. అంతేనా. ఈ రెండింటి చేత మనకు నిశ్శేషంగా భాగించబడితేనే మనం ఈ 2 భాగాల సంఖ్యలు వచ్చే విధంగా మనం భాగారం చేయొచ్చు. 27 కుర్చీలు ఒక్కొక్క వరుసలో రావాలంటే ఒక్కొక్క భాగంలో 27 కుర్చీలు వచ్చే విధంగా విభజించాలి అని. ఒక్కొక్క వరుసలో 33 కుర్చీలు వచ్చేలాగా అంటే ఒక్కొక్క భాగంలో 33 కుర్చీలు వచ్చేలాగా అని మనం మొత్తానికి మనకి కనీసం ఎన్ని కుర్చీలు కావాలో కనుక్కోవాలి. అంటే కసాగు కనుక్కోవాలి. రెండింటి చేత నిశ్శేషంగా భాగించబడే కనీస సంఖ్య వాటి కసాగు కదా. 27, 33ల కసాగు కనుక్కోవాలంటే మనకి మొదటి ప్రధాన సంఖ్య 2. 2తో ఈ 2 భాగారం చెయ్యలేం కాబట్టి తర్వాతది 3 చేత చేయొచ్చు. 3 9లు, 3 11లు. తర్వాత 9కి 11కి ఇంకా
ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి ఇంకా ఇక్కడికి ఆపేసి ఎడమ వైపు ఉన్నది ఇంటూ కింద ఉన్నవి 3 ఇంటూ 9 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 297. అది వాటి కసాగు. 297 అన్నది వాటి కసాగు. అంటే మనకి కనీసం 297 కుర్చీలు ఉంటే ఒక్కొక్క వరుసలో 27 27 చొప్పున పేర్చచ్చు, లేదా ఒక్కొక్క వరుసలో 33 33 చొప్పున కూడా పేర్చచ్చు. ఈ ప్రశ్నలన్నిటికీ నేను చేసిన సమాధానాలు చూశారు కదా, ఇవి మీరు చేసిన సమాధానాలతో సరిపోల్చుకోండి. మీరు ఎక్కడైనా తప్పులు చేసుంటే అవి ఎందుకు తప్పులు పోయాయి, అలాగే మీరు చేసిన విధానము, ప్రశ్నని అర్థం చేసుకున్న విధానం కూడా కరెక్టా కాదా అన్నది చూడండి. ఈ వీడియోలు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూడండి. కసాగు గసాబాలకు సంబంధించి ప్రతి వీడియోని కూడా మీకు అర్థమయ్యేదాకా జాగ్రత్తగా చూసి వాటిని ఆ ప్రశ్నలను కూడా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సరేనా? అలాగే మీకు వర్క్ బుక్లో ప్రశ్నలు ఉన్నాయి కదా, వర్క్ బుక్లో ప్రశ్నల్ని కూడా మీరు చేస్తూ ఉండండి. వీడియో చూసినప్పుడు పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలే కాకుండా ఆ పాఠ్యాంశానికి సంబంధించి వర్క్ బుక్లో ఉన్న ప్రశ్నలు కూడా చేస్తూ ఉండండి.